పాప భీతి లేదు. మట్టి బిడ్డల పొట్ట కొడితే పురుగులు పట్టిపోతామన్న భయం కూడా లేదు. ఆరుగాలం కష్టపడి అన్నం పెట్టి అన్నదాతలను అంతటా దోచుకునేవారే ఎక్కువైపోయారు. వరిధాన్యం మిల్లులకు తరలించుకున్న రైతుల సొమ్మును కాంట్రాక్టర్లు కాజేస్తున్నారు. గోతికాల నక్కల్లా రైతుల సొమ్ము బొక్కుతున్న దళారుల దందాన్ని గుడ్లప్పగించే చూస్తున్నారు అధికారులు. విత్తు నాటినప్పటి నుంచి పంట అమ్ముకునేదాకా కుడి ఎడమల దగా. ప్రతి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయమంటుంది. కానీ క్షేత్రస్థాయిలో కష్టజీవులను దోచుకునే దగాకూరులకు అడ్డే లేకుండా పోతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు టెండర్ ప్రక్రియ ద్వారా లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుని పౌర సరఫరాల శాఖ అప్పగిస్తుంది. ఆ కాంట్రాక్టర్ సమయానికి సరిపడా లారీలు సమకూర్చి వరి ధాన్యం మిల్లులకు తరలించినందుకు ప్రభుత్వం క్వింటాలకు 6 కిలోమీటర్ల లోపు దూరం ఉంటే 32 రూపాయలు చెల్లిస్తుంది. 6 కిలోమీటర్ల దూరం పైబడి ఉంటే 37 రూపాయలు చెల్లిస్తుంది. అయితే సకాలంలో కాంట్రాక్టర్లు లారీలు సమకూర్చకపోవడం, రవాణా సౌలభ్యం సరిగా లేని కారణంగా అనేక మంది రైతులు తామే సొంతంగా ట్రాక్టర్లు మాట్లాడుకుని ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలిస్తారు. మిల్లులకు ధాన్యం తీసుకువెళ్లే వాహనాలకు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ట్రాక్ షీట్ ఇస్తారు. ఆ రైతులకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు డబ్బు చెల్లించాలి. అయితే ఈ చెల్లింపుల విషయంలో కాంట్రాక్టర్లు రైతులను నిలువునా మోసగిస్తున్నారు. ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తుందనే విషయం తెలియక కొందరు రైతులు మోసపోతున్నారు. కొందరు తెలిసినా కాంట్రాక్టర్ ఎక్కడ దొరుకుతాడో, డబ్బులు ఎలా చెల్లిస్తారో తెలియక రవాణా ఖర్చులు తీసుకోకుండానే వదిలేస్తారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మును అధికారులు కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేస్తున్నారు. ఇలా రైతులకు చెందాల్సిన డబ్బులు కాంట్రాక్టర్ జేబుల్లోకి వెళుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ట్రాన్స్పోర్ట్ డబ్బుతో పోలిస్తేనే రైతులకు కాంట్రాక్టర్ చెల్లించేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. కొన్ని జిల్లాల్లో క్వింటాలకు 25 చొప్పున రైతులకు కొందరు కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారు. హనుమకొండ జిల్లా సహా పలు జిల్లాల్లో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ క్వింటాకు కేవలం 15 రూపాయలు మాత్రమే చెల్లిస్తామనడంతో ఆ కంటి తుడుపు సొమ్ము తీసుకునేందుకు రైతులు ఇష్టపడడం లేదు. కనీసం క్వింటాలకు 25 చెల్లించాలని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిబంధనల్లో లోపాలను అడ్డుపెట్టుకుని రైతులకు చెందాల్సిన డబ్బును అధికారుల సాయంతో కాంట్రాక్టర్లు కాజేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో చేసిన పరిశీలనలో వెల్లడైన నిజాలు కాకరేపుతున్నాయి. కమలాపూర్ మండలం నుంచి 1,65,000 క్వింటాళ్ల ధాన్యం పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాల నుంచి 70,000 క్వింటాళ్ల ధాన్యం ఐకేపీ కేంద్రాల ద్వారా మొత్తం 2,35,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. ఇందులో అకాల వర్షాలు, సమయానికి కాంట్రాక్టర్ లారీలు సమకూర్చని కారణంగా రైతులు సుమారు 1,64,500 క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని తామే కిరాయి చెల్లించి ట్రాక్టర్లలో మిల్లులకు తరలించారు. కానీ కాంట్రాక్టర్ క్వింటాకు 15 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని తేల్చి చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలకు 32 నుంచి 37 రూపాయల దాకా ఇస్తుంటే తమకు 15 రూపాయలే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే ఇష్టముంటే ఇచ్చింది తీసుకోండన్నట్లుంది కాంట్రాక్టర్ వరస. ఒక్క మండలంలోని ధాన్యం తరలింపునకు పౌర సరఫరాల శాఖ సుమారు 82,25,000 రూపాయలు చెల్లిస్తే ఇందులో రైతులు తరలించిన ధాన్యానికి 57 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. కానీ 35 లక్షల వరకే చెల్లించి మిగిలిన డబ్బు కాంట్రాక్టర్ కాజేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 97,223 మెట్రిక్ టన్నుల ధాన్యం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,74,135 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించింది. దీన్ని బట్టి ఎన్ని కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ డబ్బును కాంట్రాక్టర్లు అడ్డగోలుగా కాజేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సంవత్సరమే కాదు, 5 ఏళ్లుగా నడుస్తోంది ఇదే తతంగం. కాంట్రాక్టర్ల దోపిడీని అధికారుల దృష్టికి తీసుకువెళితే ఇచ్చినంత తీసుకోండనే సమాధానం వస్తోంది. కాంట్రాక్టర్ల నిర్వాకంతో ఒక్కో క్వింటాలకు రైతుపై 15 నుంచి 20 రూపాయల దాకా భారం పడుతోంది. ధాన్యం తరలించిన రైతు ఖాతాలోనే నేరుగా ప్రభుత్వం డబ్బులు వేస్తే
కాంట్రాక్టర్ల దోపిడీకి అవకాశం ఉండదంటున్నారు రైతులు. రైతు సంక్షేమ ప్రభుత్వమా? అన్నదాతల ఆక్రందన వినిపిస్తోందా?